తపస్కాల ధ్యానాంశములు 17వ రోజు. పాప సంకీర్తన ఆధ్యాత్మిక పునరుజ్జీవం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతడిని శిక్షించలేదు. సరే కదా, కౌగలించుకొని పండుగ చేసుకున్నాడు. మన దేవుడు కూడా మన పశ్చాత్తాపం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తపస్కాలంలో పాప సంకీర్తన ద్వారా మన ఆత్మలను శుద్ధి చేసుకోవడం ఎంతో ముఖ్యం. మన పాపపు మురికిని వదిలి తండ్రి ఇంటికి చేరుదాం. కరుణాసాగరుడవైన యేసు ప్రభువా, మీ పవిత్ర శ్రీసభ ద్వారా మాకు అనుగ్రహించిన పాప సంకీర్తన అనే దివ్య సంస్కారానికి మా హృదయపూర్వక వందనాలు. ప్రభువా, మేము మీ ప్రేమకు విరోధముగా చేసిన పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నాము. మా అపరాధముల భారము నుండి మాకు విడుదలనివ్వండి. మేము ఒప్పుకున్న పాపములను మీ రక్తముతో కడిగివేసి మాకు నూతన జీవితాన్ని ప్రసాదించండి. గురువుల ద్వారా మీరు ఇచ్చే ఆ పాప క్షమాపణ మా ఆత్మలకు శాంతిని ఇచ్చునుగాక. ఇకపై పాపపు మార్గములో నడవకుండా మీ కృపలో నిలిచి ఉండే శక్తిని మాకు అనుగ్రహించండి. ఆమేన్. సంకీర్తనతోనే ఆత్మకు పునరుజ్జీవం, పశ్చాత్తాపపు కన్నీరే దేవునికి ఇష్టమైన నైవేద్యం. తప్పులను ఒప్పుకుంటే దొరుకును క్షమాపణ, యేసయ్య రక్తముతో జరుగును పాప విమోచన. పాప సంకీర్తనతోనే ఆత్మకు పునరుజ్జీవం. దాగవులే మనసులోని పాపాలు, తండ్రి సముఖంలోనా ఒప్పుకోని తప్పులు. దాచిన దాగవులే మనసులోని పాపాలు, తండ్రి సముఖంలోనా ఒప్పుకోని తప్పులు. కడిగివేయును ఆయన మంచులాగా తెల్లగా, నూతన హృదయాన్ని ఇచ్చును నీకు బహుమతిగా. పాప సంకీర్తనతోనే ఆత్మకు పునరుజ్జీవం, పశ్చాత్తాపపు కన్నీరే దేవునికి ఇష్టమైన నైవేద్యం.
వస్తే చాలును పరుగున వచ్చి తండ్రి అక్కున చేర్చుకొనును తప్పిపోయిన కుమారునిలా తిరిగి వస్తే చాలును పరుగున వచ్చి తండ్రి అక్కున చేర్చుకొనును గతాన్ని మరచిపోయి కొత్త బ్రతుకును మొదలు పెట్టు ఆధ్యాత్మిక మార్గంలో దేవునితోనే అడుగు వేయి నూతన హృదయం దయచేయు దేవా నన్ను కడుగు పవిత్రపరచు పాప సంకీర్తనతోనే ఆత్మకు పునరుజ్జీవం పశ్చాత్తాపపు కన్నీరే దేవునికి ఇష్టమైన నైవేద్యం